హైదరాబాద్ను మరోసారి వర్షం ముంచెత్తడంతో లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధమయ్యాయి. మంగళవారం సాయంత్రం నుంచి ఇవాళ ఉదయం వరకు కురిసిన వర్షానికి నగరం చిగురుటాకులో వణికింది. ఇళ్లల్లోకి నీరు చేరడంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ స్తంభించింది. హుస్సేన్ సాగర్లోకి వరద ప్రవాహం పెరగడంతో ఎప్పటికప్పుడు నీటిని బయటకు వదులుతున్నారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో హైదరాబాద్లో వర్షం దంచుకొట్టింది. గత రాత్రి నుంచి ఉదయం వరకు కురిసిన వర్షానికి నగరం తడిసి ముద్దైంది. నగర వ్యాప్తంగా దాదాపు అన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం నమోదు కాగా పలు ప్రాంతాల్లో వాన బీభత్సం సృష్టించింది. ఏకధాటిగా కురిసిన వర్షానికి రాజేంద్రనగర్, కుత్బుల్లాపూర్, నాచారం, ఉప్పల్, కుకట్పల్లి, ఎర్రగడ్డ తదితర ప్రాంతాల్లోని నివాస ప్రాంతాల్లోకి వరద నీరు చేరింది. ఉప్పల్లోని అన్నపూర్ణ కాలనీ, బ్యాంకు కాలనీలు జలమయమయ్యాయి. వర్షం ధాటికి అమీర్పేట, శ్రీనగర్ కాలనీ, పంజాగుట్టలో వృక్షాలు నేలకొరిగాయి. అల్వాల్, నిజాంపేట్ ప్రాంతాల్లో పరిస్థితి ఘోరంగా ఉంది. నిజాంపేట్, భండారీ లేఅవుట్లోకి వరద నీరు చేరింది. వర్షానికి శరిలింగంపల్లిలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. లింగంపల్లి, చందానగర్, మియాపూర్, మాదాపూర్, గచ్చిబౌలిలో ప్రధాన రహదారులపై భారీగా వరద నీరు చేరింది. మియాపూర్లోని దీప్తి శ్రీనగర్ కాలనీకి ఎగువన ఉన్న చెరువులు నిండి వరద నీరు కాలనీని చుట్టుముట్టింది. సెల్లార్లలోకి వరద నీరు చేరడంతో అపార్ట్మెంట్ వాసులు బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. మియాపూర్ న్యూ కాలనీ, లక్ష్మీనగర్లో ఇళ్లల్లోకి నీరు చేరడంతో ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. కృషినగర్లో 5 అపార్ట్మెంట్ వాసులు జలదిగ్బంధంలో చిక్కుకున్నారు. బేగంపేట్ నాలా ఉప్పొంగడంతో అల్లంతోట బావి కాలనీలోకి భారీగా వరద నీరు చేరింది. రహదారులపై భారీగా వరద నీరు చేరడంతో ప్రధాన కూడళ్లలో వాహనదారులకు ట్రాఫిక్ తిప్పలు తప్పలేదు. నాంపల్లి, లక్డీకపుల్, పంజాగుట్ట, అమీర్పేట్, ఎర్రగడ్డ, కుకట్పల్లి, బేగంపేట్, ఖైరతాబాద్ వద్ద వాహనాలు నెమ్మదిగా ముందుకు కదులుతున్నాయి. నాంపల్లి రైల్వే స్టేషన్ ముందు రోడ్డుపై భారీగా నీరు నిలిచింది. వర్షాలకు నగరంలోని రోడ్లు దెబ్బతినడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్లపై నిలిచిన నీటిని నాలాల్లోకి మళ్లించేందుకు జీహెచ్ఎంసీ అధికారులు, కార్మికులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులు అన్ని శాఖల సమన్వయంతో వాహన రాకపోకలను సాధారణ స్థితికి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
దాదాపు 3 అడుగుల్లో లోతున ఈ నాలా పొందుతుంది. దీంతో వాహనాల రాకపోకలు కొద్దిగా ఇబ్బంది ఏర్పడింది. వాహనాలు రాలేని పరిస్థితి ఏర్పడింది. ద్విచక్ర వాహనాలు అయితే మధ్యలోనే ఆగిపోతున్నాయి. 1-2 చోట్ల గుంటలు ఏర్పడుతూ ఆ గుంటలలోకి వాహనాలు వెళ్లకుండా ట్రాఫిక్ పోలీసులు ఇదంతా ప్లాట్ వేరే వాళ్ళు వీళ్ళు కట్టేసి